వర్మకి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధం లేదు. వర్మ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు, కానీ పిఠాపురం నియోజకవర్గంలో ఇక మీదట మాజీ ఎమ్మెల్యే వర్మ తాను వెళ్ళి తాను టీడీపీ నాయకుడిని కానీ టీడీపీ ఇన్ఛార్జిని కానీ ప్రోటోకాల్ ఇక్కడ సరిగ్గా టీడీపీ నేతలకు ప్రోటోకాల్ వ్యవహారంలో ఇబ్బంది జరుగుతుందని కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉన్నా లేకపోయినా తాను ప్రశ్నించేటువంటి రైట్ అయితే తనకు లేదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధిష్టానం తను గౌరవిస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ పిఠాపురంలో వర్మ మాత్రం జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో గొడవలు పెట్టుకున్నా లేదా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో ఆయన గొడవ పెట్టుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వర్మ మీద పార్టీ పూర్తిగా వేటేసేటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. అయితే తాను మొదటి నుంచి పార్టీకి విధేయుడిగానే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో పిఠాపురం వర్మకి ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో కొంత బలమైన క్యాడర్ ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ తను సొంతగా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో స్థిరపడిన తర్వాత అయితే ఖచ్చితంగా లేదు అని అయితే చెప్పాలి. అక్కడ తెలుగుదేశం జనసేన పొత్తు సక్రమంగా సాగాలంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి డిస్టర్బెన్స్ వర్మ లాంటి నాయకులు క్రియేట్ చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. త్వరలో పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇక వర్మకి పిఠాపురానికి అయితే ఎలాంటి సంబంధం లేదు. పిఠాపురం వెళ్ళి ఆయన ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యక్రమాల్లో వర్మ పిఠాపురంలో పాల్గొనడానికి కానీ మాట్లాడటానికి కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే వర్మని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొనిచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పాలి. ఇక ఆయన ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి ఉపాధ్యక్షుడు మాత్రమే మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీసులోకి వెళ్ళి కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, లేదా తొందరలోనే ఆయనకి కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ లేకపోతే వైజాగ్ సంబంధించి ఏదైనా నియోజకవర్గం కానీ లేకపోతే వైజాగ్ పార్లమెంటు ఇన్ఛార్జిగా కానీ ఆయనకి ఏదైనా అవకాశం ఇస్తారనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. సో మొత్తానికైతే పిఠాపురం వర్మనైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతల నుంచి అయితే తప్పించింది.